ఎలా ఉంది? ఓకేనా? అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మోక్షితాకి అన్నప్రాసన చేశాము. తన 8th మంత్లో తను చాలా బాగా దోగాడుతుంది అని అనిపించింది. సో మేము ఇది ట్రై చేశాకైతే బికాస్ ఆఫ్ డ్రెస్ లేక తనకి ఇంట్రెస్ట్ లేదో తెలియదు, కానీ తనైతే బరగడం ఏం చేయలేదు. ఆఫ్టర్ ఆల్ తనకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. మీరు చూస్తున్నట్టయితే ఆ ఫ్లవర్స్ని చూసి ఎగ్జైట్ అవుతుంది. ఆ ఫ్లవర్స్ తీసుకుని నోట్లో పెట్టుకోవడం అండ్ ఆ డెకరేషన్ తనకి ఉంది కదా, ఆ చైన్ని ఆ కమ్మల్ని పట్టుకుని ఆడుకుంటూ ఉండిపోయింది. ఈవెన్ తను ట్రై చేశాక కూడా చేయలేకపోయింది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫ్లవర్స్ ఏరుకుంటూ ఉంది తను. ఈవెన్ నోట్లో కూడా పెట్టేసుకుంది. కానీ మేము మాత్రం అక్కడితో ఆపేయలేదు. ఇంకా చూడాలి. ఎస్, దట్ షీ కెన్ డూ ఇట్ అని బిలీవ్ చేశాము. సో ఇదంతా అయిపోయాక తనకి ఏదైనా ఫ్రెష్ దొరికాక డ్రెస్ చేంజ్ చేసి చూసాము. దాని తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది. ఎస్, మోక్షిత అన్నప్రాసన అని స్టార్ట్ చేశాక ఇక్కడ అలా లేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ వీ హ్యాడ్ ఎ బ్రేక్ అండ్ షీ ఈజ్ నౌ రెడీ అని అనిపించింది. అప్పుడైతే తను ఇలా ఉంది. ఎస్, చూడండి, తను కాసేపు బరుగుతూ కాసేపు దోగాడడానికి ట్రై చేస్తూ అలా అలా ముందుకు వెళ్ళిపోయింది. నిజమే, నేను నమ్మినట్టు తను నిజంగానే బాగా బరుగుతుంది అండ్ దోగాడుతుంది కూడా. ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి చాలా ఎఫర్ట్ పెడుతుంది తను. ముందుకు వెళ్ళిపోవాలి, ఏవైతే తన కళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తాయో అవి గ్రాబ్ చేయాలి అని. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ముందుగానే చెప్పాను తనకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ ఫ్లవర్స్ పట్టుకుంది. ఆ పెటల్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మోస్ట్లీ దేనికి ఇవ్వలేదేమో. అండ్ ఆఫ్టర్ ఆల్ మోక్షిత, అవి కాదు నువ్వు ఇక్కడ పట్టుకోవాల్సినవి, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఫర్ యూ హియర్ అని చెప్పాక వదిలేసింది. వాటైతే ఒక చిన్న స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసింది. అండ్ చూడండి మీరే, ఇప్పుడు తను ఏది పట్టుకుంటుందో. ఎస్, తనైతే ఫస్ట్ మహాభారతం పట్టుకుంది. తను అలా ఫస్ట్ మహాభారతం పట్టుకోవడం మాకందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సెకండ్ టైం తను ఇలా స్పీడ్గా అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్తో చాలా ఫాస్ట్గానే ముందరికి వెళ్ళిపోయింది. అండ్ యాజ్ యూజువలీ రోజ్ పెటల్స్ పిక్ చేసింది. అండ్ దెన్ మీరే చూడండి తను సెకండ్ ఏది పిక్ చేసింది అని. ఓ గాడ్, దాట్స్ గ్రేట్. తనైతే సెకండ్ టాయ్స్ని పట్టుకుంది. సో ప్లేయింగ్ గేమ్స్ ఇస్ వన్ గుడ్ హ్యాబిట్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో తను పట్టుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ థర్డ్ టైం తను వెళ్ళినప్పుడు తను ఏది పట్టుకుంటుందా అని చూస్తూ ఉన్నాం. వాళ్ళ మామ అయితే గోల్డ్ పట్టుకోవాలి, ఆడపిల్లలకి గోల్డ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, తను అదే పట్టుకుంటుంది, మిడిల్లో పెట్టని కూడా అన్నాడు. బట్ తనైతే రోడ్ క్రాస్ చేసేసి వెళ్ళి ఫ్రూట్స్ని పట్టుకుంది. ఎస్, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్. సో తను దానికి ప్రయారిటీ ఇస్తుంది అంటే ఐ ష్యూర్లీ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. తను వాటిని పడేసి అండ్ పట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవాలని అనుకుంది. అట్లీస్ట్ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఏమైనా గోల్డ్ పట్టుకుంటుందా అని అనిపించి ఏమో చూద్దామని 4th టైం అయితే మేము తనని మళ్ళీ వెళ్ళమని వదిలాము. అండ్ తనైతే వెళ్ళి ఏం పట్టుకుంటుందో చూడండి. హే, ఎస్, తనైతే గోల్డ్ని పిక్ చేసింది అండ్ వీ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.